హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యూ ఆల్? సో నేను కవిత. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మా హస్బెండ్ సెలూన్ డేట్కి వెళ్ళామన్నమాట. అది ఎక్కడంటే పెరిమీటర్ సెలూన్, బెంగళూరు వైట్ ఫీల్డ్. మా పాప పుట్టిన తర్వాత నేను నా హెయిర్ కోసం అసలు కేర్ తీసుకోవటమే మానేశాను అనమాట. చాలా డ్రైగా, చాలా ఫ్రిజీగా అయిపోయింది. సో నేను అందుకని ఇంకా పెరిమీటర్ సెలూన్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ చాలా చాలా బెస్ట్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ కాబట్టి. సో ఇక్కడ నేను లైట్ హెయిర్ స్పా చేయించాలి అని అనుకున్నాను అనమాట. చూసారు కదా హెయిర్ ఎంత డ్రై అండ్ ఫ్రిజీగా అయిపోయిందో. సో ఇవాళ టైం దొరికిందని చెప్పి ఇంకా నేను, మా హస్బెండ్, మా పాపతో వచ్చేసామన్నమాట. మా బాబు స్కూల్కి వెళ్ళాడు. ఇంకా ముందైతే యాజ్ యూజువల్గా హెయిర్ అంతా డీటాంగిల్ చేసేసారు. ఎందుకు ఫ్రిజీ అయిపోయిందని రూట్ కాజ్ కూడా అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా హెయిర్ వాష్ చేసేసారు మంచిగా. నాకైతే ఈ సెలూన్ పెరిమీటర్ అంబియన్స్ అయితే చాలా చాలా నచ్చింది. నేను ఇంకా రికార్డ్ చేయమంటున్నాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ సీన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది. బికాస్ హెయిర్ నాకే చాలా బాధ అనిపించింది అనమాట. అసలు కేర్ కూడా తీసుకోవట్లేదు అని. మనం అంతే కదా, న్యూ మామ్స్కి పిల్లలు పెద్ద అయినంత వరకు మన మీద మనం దృష్టి ఉంచాం కదా, కేర్ తీసుకోం కదా. కానీ సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి హెయిర్ ఫాల్ కూడా చాలా చాలా ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం కేర్ తీసుకోవాలి మన హెయిర్ గురించి. నాట్ ఓన్లీ హెయిర్, ఓవరాల్ వెల్బీయింగ్, కంప్లీట్ బాడీ గురించి కూడా మనం కేర్ తీసుకోవాలన్నమాట. అండ్ హెయిర్ వాష్ చేసేసిన తర్వాత ఇంకా సెక్షన్స్గా డివైడ్ చేసేసి ఇంకా హెయిర్ స్పా క్రీమ్ అప్లై చేసేసి అండ్ ఒక 10 to 15 minutes మసాజ్ చేశారనమాట. చాలా రిలాక్సింగ్ అనిపించింది. అందరూ అనుకుంటారు హెయిర్ స్పా చేస్తే హెయిర్ ఊడిపోతుందేమో అని. హెయిర్ స్పా చేస్తే హెయిర్ ఊడిపోదు అండి. అసలు హెయిర్ ఫాల్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. డ్రైనెస్ ఉండొచ్చు, ఫ్రిజీనెస్ ఉండొచ్చు, మీరు వాడే షాంపూస్ కారణమై ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయి ఉండొచ్చు. సో మన హెయిర్ కోసం మన కేర్ తీసుకోవాలి అంటే కనుక తప్పకుండా అట్లీస్ట్ మంత్లీ once or twice మనం హెయిర్ స్పా చేయించుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడైతే హెయిర్కి స్టీమ్ పెట్టారనమాట. చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇంకా మధ్యలో మా పాప కూడా ఏడుస్తూ ఉండింది. ఇంకా మొత్తం సెలూన్ చుట్టూరు తిరుగుతూనే ఉండిందనమాట ఎలీనా. అండ్ నా తర్వాత మా హస్బెండ్ కూడా సర్వీసెస్ చేపించేసుకున్నారు. దిస్ ఈజ్ ఆల్సో అ ఫ్యామిలీ సెలూన్ వేర్ యూ కెన్ గో విత్ ఎ ఫ్యామిలీ విజిట్ అండ్ మీకు నచ్చిన సర్వీసెస్ చేసుకోవచ్చు అనమాట. సో స్టీమింగ్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ హెయిర్ వాష్ చేసేసారనమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఆల్సో నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డైలీ అప్డేట్స్ వస్తుంటాయి అన్నమాట. కింద మా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ట్యాగ్ చేసి పెట్టాము. అండ్ తప్పకుండా మీరు వెళ్ళి మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి. సో ఇలా హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత బ్లో డ్రై చేసేస్తున్నారు. సో బ్లో డ్రై మీద చాలా డౌట్స్ ఉంటాయి. బికాస్ బ్లో డ్రై చేస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని. ఈవెన్ ఐ డూ అగ్రీ ఫర్ దట్ స్టేట్మెంట్. బట్ లో మీడియం హీట్లో చేస్తే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో హెయిర్ చూసారా ఎంత మంచిగా అయిపోయిందో. ఇక్కడ మా హస్బెండ్ బేసిక్ సర్వీసెస్ చేపించేసుకుంటున్నాడు. హెయిర్ కట్, ట్రిమ్మింగ్ అండ్ షేవింగ్ అట్లా. అండ్ ఇంకా నేను థ్రెడ్డింగ్ చేపించేసుకున్నాను అనమాట. కొంచెం టైం ఉండింది. తను థ్రెడ్డింగ్ చాలా బాగా చేసింది. సో దిస్ ఇస్ ద గ్లిమ్స్ ఆఫ్ మై హెయిర్ స్పా తర్వాత చూసారా నా హెయిర్ ఎంత షైనీగా, ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందో. అండ్ మీరు కూడా బెంగళూరులో ఉంటే కనుక సెలూన్ పెరిమీటర్ తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.